స్టేజ్ 1 స్టేజ్ 2 అట్లా 6 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కొంతమంది క్వాలిఫై అయ్యారు. అలాగా నేను అడుగుతుంటా చెప్పు. మంది ఫస్ట్ లెవెల్లో 1500 ఎంతమంది క్వాలిఫై అయినారు? 280. సెకండ్ రౌండ్కు 18. థర్డ్ రౌండ్కు 9. ఫోర్త్ రౌండ్కు 3. అర్థమవుతుందా? 1500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే 280 మళ్ళీ డబల్ డిజిట్స్ మళ్ళీ సింగిల్ డిజిట్ ఇట్లా పడిపోతూ వచ్చేసి. కానీ బాగా గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా మన ఎస్విసికే కడప క్యాంపస్ నుంచి లాస్ట్ లెవెల్ 6 వరకు 3 మెంబర్స్ ఉంటే ఆ 3 మెంబర్స్లో మిస్టర్ మణిదీప్ రెడ్డి. నమ్మండి, we were keenly watching and gathering the information even though we are physically at SVCK campus. మీకు నమ్మలేని నిజం, ప్రొఫెసర్ జి శ్రీనివాసులు హెడ్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వాస్ బిజీ విత్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అయినా హాస్పిటల్లో లీవ్లో ఉన్నా కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ రొటీన్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో నేను ఇక్కడ ఉండి హెచ్ఓడిస్ అంతా ఉన్నా కూడా కాన్స్టెంట్ టచ్లో ఈచ్ అదర్ ప్లేస్మెంట్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఇక్కడ తిరుపతి వాళ్ళతో మాట్లాడుతూ ఏం జరుగుతుందని వెళ్ళిన 3 ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్తో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్కి వెళ్ళిటారు. అర్థమవుతుందా? వాళ్ళతో కూడా ప్లేస్మెంట్ ఇన్ఛార్జెస్ అంటారు పిఐస్ అని, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఏం జరుగుతుందో అప్ టు అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ నైట్ వరకు ఉన్నాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఆ నేపథ్యంలోనే మణిదీప్ రెడ్డితో చివరి వరకు కూడా మాట్లాడుతూ, అమ్మాయి ఇప్పుడే చెప్పా, మనిషి అనేవాడు మారాల, మర మనుషులు మారుతున్నారు రోబోస్, ఇంకా మీరు మారకుంటే ఎందుకు? ఫోన్లో హెడ్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ అయినా ప్లేస్మెంట్ హెడ్ అయినా వాళ్ళ కన్సర్న్ హెడ్ అయినా అందరం ఆయన లైన్లోకి వచ్చి మారల్ సపోర్ట్ ఇస్తూ అతనికి మధ్యలో చెప్తూ అతనికి కొన్ని జనరల్ క్లారిఫికేషన్స్ క్లియర్ చేస్తూ తిరుపతిలో ప్లేస్మెంట్ హెడ్తో టచ్లో ఉండి కడప నుంచి వచ్చారు, మా స్టూడెంట్ను జాగ్రత్త చూసుకోండి, అతనికి చూడండి మారల్ సపోర్ట్ ఇవ్వండి అని చెప్తూ అందరు మనోళ్ళు వచ్చిన తర్వాత అతను ఒక్కడే ఉండిపోయినాడు అక్కడ. అతను ఒక్కడే షార్ట్ లిస్ట్ అయ్యాడు కదా 75 ఎస్విసికే నుంచి ఒక్కరు. ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది నమ్మలే, ఇట్స్ ఎ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్. ఒక వీడియో చూపించాము ముందు, రాబోయే రోజు చాలా కష్టంగా ఉంటాయి. 1500 స్టూడెంట్స్, దీంట్లో ఒక గమ్మత్ జరిగింది. మణిదీప్ చెప్పు వాళ్ళకు ఒక నిజం. మధ్యలో ఒక స్టేజ్లో తిరుపతి క్యాంపస్ నుంచి 3 మెంబర్సే ఉన్నా కూడా ఏం జరిగింది అక్కడ? టాపర్స్ కొంతమంది ఏం చేశారు అక్కడ? రిక్వెస్ట్ చెప్పు. అక్కడికక్కడే రిజెక్ట్ చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ చూసారా? తిరుపతిలో నుంచి 2, కడప నుంచి ఎస్విసి ఒకరు. సో బాగా డిస్కరేజ్మెంట్ కదా, పెద్ద క్యాంపస్ అక్కడ 2500 స్టూడెంట్స్ ఉంటారు ఫైనల్ ఇయర్లోనే, మనకు 300. అర్థమవుతుందా? 8 times సైజ్ మనకన్నా. మనది ఎక్స్ అయితే 8x అది తక్కువ అయినారని చెప్పి టాపర్స్ ఉంటారు కదా అన్ని డిపార్ట్మెంట్స్, 8, 9 బ్రాంచెస్ ఉంటాయి డిపార్ట్మెంట్స్. వాళ్ళ నుంచి టాపర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ప్లేస్మెంట్ హెడ్ కంపెనీ వాళ్ళను మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. ఒకసారి చెక్ చేయండి, అవకాశం చేయండి టాపర్స్ ఇల్లని. అయినా కూడా ఏం జరిగింది మంది? అయినా కూడా రిజెక్ట్ చూసారు? అయినా కూడా కోడింగ్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. మణిదీప్, విచ్ లాంగ్వేజ్ యూ యూజ్డ్ ఫర్ యువర్ కోడింగ్? C++. Did you learn this C++ through attending some private coaching centers or attending some tuitions, whatever you call? Did you take any coaching in some institutions? Yes. How did you learn? Self-study. Note this point. అడిగాను ఏమంది ఈరోజు మార్నింగ్ అడిగాను, నా చాంబర్ నిన్న నైట్ చెప్పా రేపు వచ్చి నన్ను కలువు అని. ఖచ్చితంగా వచ్చాడు. యువర్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో సమ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్. ఏం జరిగింది ఇంతమంది వెళ్తే
ఆలోచించండి, 1500 స్టూడెంట్స్ జాబ్ కాంపిటీషన్లో ఉంటే 3 అట్ ది ఎండ్ మిగిలితే ఆ 3లో ఎస్విసికే. ఇట్స్ ప్రైడ్ టు ఎస్విసికే. అందుకని అంత స్పెసిఫిక్గానే ఈరోజు రమ్మని నేను ఇన్వైట్ చేశాను ఈ మీటింగ్లో రమ్మని. మార్నింగ్ కనుక్కున్నా, మాట్లాడినప్పుడు చెప్పాడు నేను సొంతంగా నేర్చుకున్నా సార్ C++ అని. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఎ గుడ్ మెసేజ్ ఆన్ దిస్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. You are expected to get inspired with the words that you have listened from Mr. Manideep Reddy. అర్థమవుతుందా? సో మామూలు అనే హైఫై ఎక్కడ కడపలోనే చదువుకున్నాడు, మీతో పాటు చదువుతున్నాడు, స్పెషాలిటీ ఏమీ లేదు, ఏమో ఉంది తిరుపతిలో, అంతకేమో ఉంది హైదరాబాద్ బెంగళూరులో అని ఏదో భ్రమ దొరికితే కానీ వివేకం రాదు అనే ఒక వ్యక్తి మన క్యాంపస్ నుండి చదువుకునే వ్యక్తి. అంత ఎక్కడెక్కడో వాళ్ళ ట్రైన్ అప్ అయింటారు, ఏమేమి ఉంటుంది కదా, నిజంగా తిరుపతిలో చాలా కోచింగ్ సెంటర్స్ అయినా కూడా స్వశక్తితో చదువుకొని తనకు తాను పట్టుదలతో వెళ్ళి ఆడ నిలబడి ప్రూవ్ చేసి వచ్చాడు. ఐ హోప్ షార్ట్లీ మేబీ బై ట్యూస్డే ఆర్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అఫీషియల్లీ జోహో డిక్లేర్ ది ఎండ్ రిజల్ట్. I hope his name will be in the final list. We'll let you know, and you all should be witnessed by means of displaying a flexi with the Manideep Reddy photograph. Thank you, Manideep. Any message you want to give to your success? Me juniors ko